హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. సో ఈరోజు ఏం వీడియో చేస్తున్నా అనుకుంటున్నారా? ఇంట్లో ములక్కాయ టమాటో కర్రీ చేస్తున్నాను. సో మీ అందరితో కూడా ఆ రెసిపీ షేర్ చేసుకుందాం అనిపించి ఈ వీడియో చేస్తున్నాను అండి. చాలా సింపుల్ అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా చాప్ చేసుకున్నాను. 1.5 గ్రీన్ చిల్లీ, అది చాలా స్పైసీగా ఉన్నాయి. అలాగే 6 టమాటోస్ తీసుకున్నాను. డ్రమ్ స్టిక్స్ మీకు ఈ బౌల్లో కనపడడానికి తీసుకున్నానండి. సో తీసుకొని ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకొని దాకా పెట్టుకొని అందులో మనం ఆనియన్స్కి సరిపడా కన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ పోసుకున్నాను. ఎందుకంటే టమాటోస్ కూడా అదే ఆయిల్లో మగ్గాలి కాబట్టి పోసుకొని ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ని బాగా మగ్గించుకున్నాను. ఈ మగ్గించేలోపు టమాటో కట్ చేయాలి కదండి, 6 టమాటోస్. సో ఆ టమాటోస్ తీసుకొని కట్ చేద్దామని స్టార్ట్ చేశాను. సో ఇందులో కట్ చేసేటప్పుడు మీకు చిన్న టిప్ అండి. యాక్చువల్గా చాలామంది ఈ కర్రీని కుక్కర్లో పెడతారు. బట్ కుక్కర్లో పెడితే ములక్కాయలు మెత్తగా స్పాష్ అయిపోతాయి. మా ఇంట్లో అయితే ఎవరు తినరు అండ్ ఇష్టపడం కూడా. కొంచెం అలా కొరుక్కొని చీక్కుని తిన్నప్పుడు ములక్కాయ టేస్టీగా అనిపించాలి కదండి. సో నేను దాకలో వండుతాను. మీరందరూ కుక్కర్లో వండే వాళ్ళైతే ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాకలో కూడా బాగా కుక్ అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈలోపు నేను ఒక్కదాన్ని టమాటోస్ కష్టపడి కట్ చేసేస్తున్నానని మా హస్బెండ్ వచ్చి కొంచెం హెల్ప్ చేసి ఆ 5 టమాటోస్ నాకు కట్ చేసి ఇచ్చారు. తర్వాత మా వాడేమో నేను ఆడియో చెప్తాను అని గొడవ చేశాడు. సో ఈలోపు ఆనియన్స్ వేగుతూ ఉన్నాయి కదండి. మనం ఏంటంటే ఆనియన్స్ వేగిపోయినాయి కాబట్టి కొంచెం ములక్కాయ వేసుకున్నాము. నేను ఆ ములక్కాయలు వేస్తుంటే నేను వేస్తాను అని గొడవ చేశాడు. సరే అని వాడి చేతి లాస్ట్లో ములక్కాయలు వేయించాను. ఏదడిగినా ఇవ్వట్లేదు కదా, వాడు ఫీల్ అవుతాడని. సో ములక్కాయలు వేసి వాటిని కూడా కొద్దిగా నీట్గా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్నాక దీంట్లో కొంచెం పసుపు వేసానండి. పసుపు ఉప్పు కూడా వేసాను. ఆ రెండు వేసి ములక్కాయలు బాగా మగ్గించుకోవాలి. బాగా అంటే ఒక 30% అలా కుక్ అయినట్టు మనకు కనపడాలండి. అంతవరకు మగ్గించుకున్నాక ఇప్పుడు మనం 6 టమాటోస్ కట్ చేసుకున్నాం కదా, ఆ 6 టమాటోస్ దాంట్లో వేయాలి. వేసి ఒకసారి కలిపేసి ఈ టమాటోస్కి ఒక 1 స్పూన్ సాల్ట్, నేను సాల్ట్ని బిట్లుగా వేసుకున్నాను ఈ కూరలో. సో అది మీరు చూసి మీకు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. కలిపేసి పెట్టి చక్కగా అది మగ్గాలి. ఎందుకంటే టమాటోస్ వాటర్ రిలీజ్ చేస్తాయి కాబట్టి సాల్ట్ వేసినందుకు. అది మగ్గేదాకా నీట్గా అట్టిపెట్టి తర్వాత దీంట్లో కావాల్సినంత కారం వేసాను. మీరు వేసుకున్న టమాటోస్ని బట్టి కారం వేయాలి, లేకపోతే మనకు కూర కారం అనిపిస్తుంది. తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ పోసాను. వాటర్ పోసి మగ్గడానికి అట్టిపెట్టాను. కానీ మధ్యలో తిప్పుకుంటూ అది ములక్కాయ చెతకకుండా చక్కగా ఉడకాలి కాబట్టి ఎంతవరకు ఉడికిందో చూసుకుంటూ ఉన్నాను. సూప్ కన్సిస్టెన్సీ అండ్ ముక్క ఉడికిందా లేదా మీరు కూడా చూడండి, ఉడికినట్టు అనిపిస్తుంది నాకు. సో అలా ఉడికింది అనిపించుకున్నాక కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి నేను సూప్ దగ్గరికి చేసుకున్నాను. ఈ చిన్న బిట్ వాడు రికార్డ్ చేశాడండి. తర్వాత రైస్ వేడివేడిగా వండి, మా వాడికి ములక్కాయ కర్రీ అంటే చాలా ఇష్టం. సో అందుకే వాడికి పెడదామని. యాక్చువల్గా కొంచెం స్పైసీ వచ్చింది కర్రీ అని నెయ్యి వేసాను. కానీ టమాటో ఆర్ చింతపండు వేసిన కర్రీస్లో ఎవరు నెయ్యి వేసుకొని తినబాకండి, అది సజెస్టబుల్ కాదు. అందుకే అది మీకు ఇక్కడ చెప్తున్నాను. తిని మా వాడు ఏమన్నాడో మీరే రియాక్షన్లో చూడండి. తర్వాత ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది మా ములక్కాయ టమాటో రెసిపీ. అండ్ ములక్కాయ ఇలా తినాలని మా వాడు పెడదాం అన్నాడు, అందుకనే చేశానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్.